ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించనుంది కేబినెట్. అలాగే అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణాల కాన్సెప్ట్ డిజైన్లను కేబినెట్ ముందుంచుతారు. నందిగామ ఎపిసోడ్ మంత్రివర్గ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. అమరావతిలో అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవం ముగిశాక కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు మార్చి 6 నుంచి జరగనున్నాయి. అంతకుముందు జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలపనున్నారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై నార్మన్ పోస్టర్ ప్రతినిధులు ఇచ్చిన ప్రజెంటేషన్ను సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించనున్నారు. మంత్రులతో పాటు వివిధ శాఖల కార్యదర్శులకు ఈ డిజైన్లను వివరిస్తారు. మంత్రులు, అధికారుల అభిప్రాయాలను తెలుసుకుంటారు. మొత్తం 3 డిజైన్లు, 4 కాన్సెప్ట్లను ఇప్పటికే నార్మన్ పోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. ఇక హాట్ టాపిక్ గా మారిన నందిగామ ఎపిసోడ్ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జగన్ వైఖరిని తప్పుపట్టిన ఐఏఎస్ అధికారుల సంఘం చర్యలు తీసుకోవాలని సీఎంను కోరింది. దీంతో ఈ విషయం ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు సభలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక వేసవి వస్తుండటంతో తాగునీటి కొరతను ఎదుర్కొనే అంశంపైన పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూసే అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.